క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ఈరోజు లాస్ట్ మించుమించు మీరు నమ్ముతారా, ప్రిజెన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ 5 సంవత్సరాల పైన ఈ రోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఉన్న రిలేషన్ పెట్టుకుంటారు, లోపల వాళ్ళు ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు. అంటే నేను అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో మాట కలుస్తుంది, కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పబ్లిక్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను. ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం. ఆ విషయం గురించి అని చెప్పడానికని క్లియర్గా చెప్పడానికని వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం. వాళ్ళు వెల్ఫేర్ మేము చూసుకుంటాం, కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు. మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ చేయకుండా ఎవరిని చేయలేదండి అమ్మా. ఒక వెర్షన్ ఇప్పుడు నాకు ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే, రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్సప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానండి, ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను. యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నవాడు ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు, ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన, ఆ ఇష్యూస్ కూడా